మత్తయి సువార్త 18వ అధ్యాయం 1 నుంచి 5 వరకు అకినోల్బా వాక్యంలో వెళ్దామా? అయితే 18వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు వీళ్ళు పెట్టండి. పరలోకంలో మన తండ్రి అయిన దేవుని దృష్టిలో ఎవరు గొప్పవారు? దేవుని దృష్టిలో ఎవరు గొప్పవారు? ఎవరు గొప్పవారు? ఇల్లు పెట్టే జనం. ఈ లోకంలో నువ్వైనా నేనైనా ఎవరైనా ఈ లోకంలో మనుషుల దృష్టిలో గొప్పవాళ్ళుగా ఉండడానికి ఎన్నో సుజంటకు ఈ లోకంలో గొప్పగా బతకడానికి డబ్బు సంపాదన కావచ్చు, పలుకుబడి కావచ్చు, లేదా రాజకీయంగా కావచ్చు, ఇంకేదైనా ఈ లోకంలో గొప్పగా బతకడం అనేది మనుషుల దృష్టికి మాత్రమే గొప్పగా కనిపిస్తుంది. కానీ దేవుని దృష్టికి ఈ లోకంలో గొప్పతనం అనేది అది గొప్పతనం కాదు. ఎవరైతే గొప్పగా అదే పరలోకంలో దేవుని దృష్టిలో గొప్పవాళ్ళుగా కనిపించాలంటే యేసు ప్రభువు కొన్ని విషయాలు మనకి బోధిస్తున్నారు. అదేంటంటే శిష్యులు అడుగుతున్నారు, పరలోకంలో ఎవరు గొప్పవారు యేసు అని. అప్పుడు యేసు ప్రభువు ఒక మాట చెప్పారు, చిన్నపిల్లల స్వభావం. చిన్నపిల్లలు ఉన్నారు కదండి, చిన్నపిల్లల స్వభావం ఎలాగుంటుంది? పసిజంజి స్వభావం, వాళ్ళ లక్షణాలు ఎలాగ ఉంటుంది? మళ్ళీ కైలు పెళ్ళి తిరిగి కైలు తింగిపో తిట్లు పెంచి పరాపిస్తున్నా తింగి పసిజంజి అని రప్పి అర్థం నుంచి నా అర్థం నుంచి కైలు పెంచి కామ్గా ఉంటారు. అవునా కాదా? క్రైస్తవులు కూడా దేవుని దృష్టిలో చిన్నపిల్లల స్వభావం కలిగి ఉండాలి. అదే దేవుని దృష్టికి మిగిలిన విలువైనది. దాంట్లో యేసు ప్రభువు తన శిష్యులకు బోధిస్తున్నారు. చిన్నపిల్లల స్వభావం కలిగి ఉండడం అంటే క్రీస్తు మరించి ఓ రసవిటాగా ఎక్కువ. యేసు ప్రభువు ఎంత గొప్పవాడయ్యి దేవుడయ్యుండి కూడా గొప్పవాడయ్యుండి కూడా తనకు తాను తగ్గించుకొని ఈ లోకంలో మన కోసం తాను సృష్టించిన మనుషుల కోసం మనుషుల రీతిగా జన్మించి మనుషులు పడే ప్రతి శ్రమ, మనుషులు పడే ప్రతి నింద తన భుజాలపై వేసుకొని ఎంతో తగ్గింపు కలిగి మండ్రాంజిన ಅದು ಸಿಲೇಜ್ ಜನಂಡೆ మండ్రాంజి ఆత్మలేజ జనంటే ఇతేజనం ఎరా అయ్యే మౌనంగా సిలువను మోసారు. అవునా కాదా? పునంబరి మల్లజనం నేను చిన్నపిల్లల స్వభావం మనం కలిగి ఉండాలి. ఉదాహరణకు ఎవరో మనము ఏదో చిన్న ఇన్సిడెంట్ జరగవచ్చు, కానీ ఎవడో ఏదో పొరపాటు 4-5 దీపం ఇది లేదు. అలాంటి విషయాల్లోన ఎవరైనా సరే మనము అవతల ఏదైనా ఒక 4 మాట అంటే మనము కామ్గా ఉండడమే. వాళ్ళకని మనం అనొచ్చు, వాళ్ళకని మనం తిట్టలేక కాదు, కొట్టలేక కాదు. కానీ ఎప్పుడైతే కైంతే మళ్ళీ ఎరా అయ్యర్ తమ్మితే ఎరా అయ్యర్ చిరింపే తగ్గించుకొని ఉంటామో అదే దేవుని దృష్టిలో చాలా విలువైనది, చాలా గొప్పది. అవునా కాదా? అదే క్రైస్తవులకు ఒక మాట, నిజమైన క్రైస్తవులకు ఒక అరస్సు. క్రీస్తు రాగంతో పోరాటానికి గెలిపించండి. క్రీస్తుని ఎరుగని వాళ్ళు ఎంతో మంది ఉంటారు ఈ లోకంలో. ఆనిజిసరికి మళ్ళీ ఓ అరస్సు దాగే డబ్బుని పెండైతే ఆనిజిడన్ అలకైనా వెళ్తాను అంటే అలజెప్తేజీ అలకైన తేజీ అటు నుంచి చర్చించి నీకన్నా నేను పెద్ద తోపు, నాకన్నా నువ్వు పెద్ద తోపు గమలే అలకైన తేజీ అల్తూ తేజీ, నీకన్నా నాకు చాలా తక్కువ ఉన్నా గమలే అల్దూసే తేజీ అలకైన తేజీ అల్తూ తేజీ మీద క్రీస్తు గురించి ఆగంతదే ఓ తగ్గింపు కలిగి ఉండాలి, సన్నాడము కలిగి ఉండాలి. గమలే యేసు ప్రభువారు మనకు బోధిస్తున్నారు. అంతేనాసం ఎవరైతే తగ్గించుకుని ఉంటారో చిన్న పిల్లల వలె ఎవరైతే తగ్గించుకొని మరొక హితువును అదే అండంతో పరలోక రాజ్యాన్ని వాళ్ళే గొప్పవారు. కాబట్టి యేసు ప్రభువారు మనకు బోధిస్తున్నారు. అన్న జనం పునంపై తక్కువ పెండి అయితే పోతే జనం అలకైంది ఇప్పుడు అయితే జనం ఏదో చిన్న మాట కావచ్చు, చిన్న ఏదైనా కావచ్చు, మనం క్షమించేవారుగా ఉండాలి, తగ్గించుకునేవారుగా ఉండాలి, నిరాయత్తంగా ఉండాలి. లేదా మనం మాట్లాడితే అవతల వాళ్ళకి బాధ కలిగించే విధంగా ఉండకూడదు. అవునా కాదా? మళ్ళీ బెర్రీ పెండిన అవతల వాళ్ళకి అంతా కొన్ని భయంకరమైన పదాలు వాడతాం కొన్ని సందర్భాల్లో.
అంతా బెన్ అందం నుంచి నవ్వుతూ వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎంత బాధగా ఉంటుంది, లేదా కోపం తెప్పించే విధంగా ఉంటుంది. అవునా కాదు? కునంబరి మన మాటలు ఉండకూడదు, కునంబరి మన ప్రవర్తన ఉండకూడదు. కానీ ఈ వచనాల ద్వారా యేసు ప్రభువు మనతో మాట్లాడుతున్నారు. మళ్ళీ జనం ఈ లోకంలో గొప్పగా ఉండడానికి కాదు, కానీ దేవుని దృష్టిలో తగ్గించుకొని ఉండాలి. మనం ఎంత గొప్పవారు కావచ్చు, డబ్బు విషయంలో కానీ, ఆస్తి విషయంలో కానీ, లేదా ఏదైనా ఈ లోకంలో పలుకుబడి కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ మనము దేవుని దృష్టికి చాలా తగ్గింపు కలిగిన వారుగా, నెమ్మది కలిగిన వారుగా ఉండాలని ఈ వచనాల ద్వారా యేసు ప్రభువు మనతో మాట్లాడుతున్నారు. యేసు ప్రభువు ఈ లోకంలో అనుకునేది నాకు ఏ దినం ఎదుర్కొనేది అవి బా మార్కు సువార్త 10వ అధ్యాయం 43 నుంచి 45. అతినోబా మీలో అలాగ ఉండకూడదు. మీలో ఎవరైనా గొప్పవాడై ఉండకూడని ఎడల వాడు మీకు పరిచారం చేయవాడై ఉండవలను. మీలో ఎవరైనా ప్రముఖుడై ఉండకూడని ఎడల వాడు అందరికి దాసుడై ఉండవలను. ఎదురు ఎదుర్కొని అయితే దాసుడిలాగా ఉండాలి. యేసు ప్రభువు దేవుడైనాడు, దేవుడై ఉండి కూడా దాసుడుగా ఉన్నారని. అతను శిష్యులకే సేవ చేశాడు. అవును కాదా? మనకు కూడా సేవ చేశాడు. ఎంతో మంది రోగులకు స్వస్థపరిచాడు, ఎంతో మంది అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి స్వస్థపరిచాడు. కానీ ఏదైనా బదులు తీసుకున్నాడా? ఇంకే కనంబరి అసామంగా సేవ చేస్తున్నాడు మీకు, నేను సేవ చేసినందుకు మీరు అటు నుంచి మూల్యం చెల్లించండి. గానే దేపో గామంగరా. దేవుడు గొప్ప దేవుడై ఉన్నది. యేసు ప్రభువారు అతని శిష్యులకే పాదాలు కడిగినాడు. అవునా కాదా? సేవ చేశాడా లేదా? ఆంజనామరజ్జి ఆడవం ఆజగంజి బారోకి విద్యాలే దాసత్వం అనేది ఎలా ఉండాలో మాదిరిగా చూపించాడు. మీరు కూడా నాలాగే దాసులుగా ఉండాలి. మీరు ఎంత గొప్పవారైనా కూడా తగ్గింపు కలిగి ఉండాలి. అదే దేవుని దృష్టి చాలా విలువైనది. గామి బాగా సిద్ధాకి అని జనం నేను చెప్పింది. అవునా కాదా? మన జనం నేను చిన్నపిల్లల స్వభావం కలిగి ఉందాం. అది దేవుని దృష్టికి చాలా విలువైనది, చాలా గొప్పది. అది ఈ లోకంలో మనం ఉన్నంత వరకు ఏదైనా ఉండొచ్చు. ఉన్నదాన్ని బట్టి మనం అర్చించకూడదు. కానీ పరలోకంలో స్థానం సంపాదించడానికి మనము ఈ లోకంలో తగ్గించుకోవాలి. అందుకనే అక్కడికి జరిగించి ఈ వాక్యం బట్టి మమ్మల్ని అందరి దేవుడు ఫలింప చేయాలని, ఈ వాక్యం ద్వారా మనల్ని మరొక ఫలించి మరియు ఆయన దృష్టికి మనం విలువైన వాళ్ళుగా చేయాలని చిన్న వాక్యం ద్వారా దేవుడు మన అందరూ జీవించిన కాక.